సందర్భంగా అమరవీరులైన మురళీధర నాయక్ గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన త్యాగాలు మన దేశానికి అద్భుతమైనవి, మరో రానివి. అందుకోసం మేము వాళ్ళు తల్లిదండ్రులైన శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్ వారిని ఆహ్వానించి మా హార్మోన్ సిటీలో నివాళులు అర్పించాలని అండ్ వాళ్ళకి ఫెసిలిటీ మన జినావాసినందుకు మేము గర్విస్తున్నాము. మా హార్మోన్ సిటీ తరపున, అనంతపురం ప్రజల తరపున మేము ఈరోజు వాళ్ళకి ఘనంగా సత్కరించి మొమెంటం ఇచ్చి వాళ్ళు గౌరవించి పంపాలనుకున్నాము. ఇలాంటి అమరవీరుల్ని మనం ఎవ్రీ గణతంత్ర దినోత్సవము, ఇండిపెండెన్స్ డే మనము వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ నివాళులు అర్పించాలి. అదేవిధంగా వాళ్ళకి చేయూతనివ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలైన మన అందరి బాధ్యత. అందుకోసం నేను ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఈ కార్యక్రమం జరగడం అయినది. సో అందరూ మీడియా మిత్రులందరికీ, ఇక్కడ జన విశేషులైన టోటల్ అనంతపురం వాసులు, మా హార్మోన్ సిటీ నివాసికులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మంచి శుభదినము. మన భారతదేశం స్వాతంత్రం కొనసాగిన దినము. ఈరోజు మన మురళీ నాయక్ పేరు మీద మన రవి సార్కి, మన ఆర్మీ మినిస్టర్కి, మన సత్యసాయి జిల్లా పెద్దలకి, విద్యార్థులకి అందరికీ నమస్కారములు. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, మన అనంతపురం జిల్లా ప్రజలందరికీ చేతులు వచ్చి నమస్కరించి ధన్యవాదములు. మన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఘన స్వతంత్ర దినమున మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన మురళీ నాయక్ త్యాగాన్ని మరవకుండా ఈరోజు మురళీ నాయక్ తల్లిదండ్రులు వాళ్ళకి ఈ ఘన స్వతంత్రం పిలిపించి వాళ్ళకి నివాళిపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మన రవి సారు ఈరోజు పిలిపించినందుకు మాకు చాలా గౌరవంగా ఉంది. మాకు ఎప్పుడు మరువలేము. మన అనంతపురం జిల్లా ప్రజలకి, అన్నదమ్ములకి, మన పోలీస్ సైనికుల ఆఫీసర్కి అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. నమస్కారము రవి సార్కి నమస్కారం.